ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ శ్రీ రమ్య ఈలి అండ్ మన ఛానల్లో స్టూడెంట్ కోసం ఫ్రీగా టెక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. లైక్ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్, బూట్ క్యాంప్స్, వాట్ నాట్. So if you are interested, please watch my recent videos, and if you like that, please do like, share and subscribe. ఈరోజు నేను మీకు ఒక మంచి సర్టిఫికేషన్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. అది కూడా మనకి ఒరాకిల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి రేస్ టు సర్టిఫికేషన్ 2025. సో ఒరాకిల్ వాళ్ళు మనకి ఫ్రీగా 25,000 వర్తి సర్టిఫికేషన్ కోర్సెస్ని మనకి ఫ్రీగా లాంచ్ చేశారనమాట. సో ఆ డొమైన్స్ ఏంటంటే క్లౌడ్, ఏఐ, మల్టీ క్లౌడ్, డేటా. సో మీరు స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇది మీకు జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకు మీకు ఈ పీరియడ్లో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే జూలైలోనే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ది సర్టిఫికేషన్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు ఈ ఒరాకిల్ సర్టిఫికేషన్ చేయడం వల్ల మాకు యూజ్ ఏంటక్క, అసలు ఎందుకు చేయాలి మేము అని మీకు చాలా డౌట్స్ వస్తాయి. అన్నిటికీ మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే సర్టిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, కోర్స్ కంప్లీషన్ ఎలా ఉంటుంది, మాడ్యూల్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, మొత్తం డీటెయిల్గా చెప్తాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను జూలై 1 to October 31. అండ్ యాక్సిలరేట్ యువర్ లెర్నింగ్ జర్నీ విత్ ఫ్రీ డిజిటల్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇన్ ఏఐ, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మల్టీ క్లౌడ్ అండ్ ఒరాకిల్ డేటా ప్లాట్ఫామ్. You can earn exclusive rewards and climb the ranks on leaderboard as you complete and learn. ఇక్కడ మీకు అర్థమైంది కదా. అండ్ మీరు ఇక్కడ మీ పార్ట్స్ వచ్చేసి ఏఐ చూసుకుంటే మీరు ఇక్కడ మీకు నచ్చిన 4 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన దాంట్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ క్లౌడ్లో చూస్తే చూడండి, ఫౌండేషన్ ఆర్కిటెక్ట్, మైగ్రేషన్ ఆర్కిటెక్ట్, నెట్వర్కింగ్, అబ్జర్వబిలిటీ, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, డెవాప్స్ డెవలపర్ అండ్ రెడ్వుడ్ అప్లికేషన్ డెవలపర్. అండ్ మల్టీ క్లౌడ్లో చూసుకుంటే 2 సర్టిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డేటా ఇక్కడ వచ్చేసి మీకు క్లౌడ్ డేటాబేస్ ఉంటుంది. analytics cloud, AI vector search, MySQL, Apex cloud developer, cloud database service, autonomous database cloud. ఈ విధంగా మీకు 4 డిఫరెంట్ డొమైన్స్లో మీకు సర్టిఫికేషన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు బ్రెయిన్లో ఒకటి అనిపిస్తుంది అనమాట, అసలు ఈ సర్టిఫికేషన్స్ ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ పెడుతున్నారు కదక్క. ఈ సర్టిఫికేషన్స్ వల్ల మాకు అసలు యూజ్ ఏంటి, మా కెరీర్ గ్రోత్ ఏదైతే మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు అప్పుడు మీ రెజ్యూమ్లో మీరు పెట్టుకుంటే దానివల్ల మాకు యూజ్ ఏంటక్క అని మీకు చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి కదా. అదేంటంటే మీకు 5 ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు 5 యూజెస్ అయితే ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రికగ్నైజేషన్ అండ్ క్రెడిబిలిటీ. ఏంటంటే ఈ సర్టిఫికేషన్ పర్టికులర్లీ ఈ ఒరాకిల్ సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు గ్లోబల్లీ వెరిఫైడ్ సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా గ్లోబల్లీ ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అనమాట. అండ్ ఏదైతే మీరు రెజ్యూమ్లో పెడతారో దానికి మీరు స్కిల్స్ ఉంటాయి కదా. సపోజ్ మీరు డేటా సైన్స్లో చేస్తే ఆ వెరిఫైడ్ డేటా సైన్స్ సర్టిఫికేట్ అయితే వస్తుంది మీకు. అక్కడ రికగ్నైజేషన్ అండ్ క్రెడిబిలిటీ. మీకు ఇక్కడ క్రెడిట్స్ యాడ్ అవుతాయి. మీకు ఇక్కడ బ్యాచెస్ అనేది అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ రీజన్ అయితే అదే అనమాట. మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ప్లేస్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఒకవేళ మీ రెజ్యూమ్లో ఈ సర్టిఫికేషన్ చేసినట్టు మీరు కనుక పెడితే చాలా కంపెనీస్ లైక్ ఎసెన్షియర్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో, డిలైట్, వాట్ నాట్, ప్రతి కంపెనీలో ఒరాకిల్ యూజ్ చేస్తారు, క్లౌడ్ యూజ్ చేస్తారు. ఏ కంపెనీలో ఏఐ యూజ్ చేయరో చెప్పండి మీరు. ప్రతి కంపెనీలో ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కదా. అందుకుని మీరు ఇక్కడ జనరేటివ్ ఏఐ ఉంది, ఏఐ ఫౌండేషన్ ఉంది, ఏఐ వెక్టర్ సెర్చ్ ఉంది, డేటా సైన్స్ ఉంది. ఈ సర్టిఫికేషన్ యొక్క వ్యాలిడిటీ అయితే మీకు గ్లోబల్లీ వెరిఫైడ్ అనమాట. మీరు ఎక్కడ తీసుకెళ్ళిన ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాక్టికల్ స్కిల్స్. ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉండదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ చేస్తారు. మీకు మీ పక్కన ఫ్రెండ్కి చూస్తే వాళ్ళకి ఏదైతే మీకు సపోజ్ డేటా సైన్స్ తీసుకుంటే వాళ్ళకి బేసిక్స్ వచ్చాయనుకోండి, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే మీకు ల్యాబ్స్లో మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. వాళ్ళకి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే ఒకసారి ఊహించండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎడ్జ్.
సో ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ ఎడ్జ్లో అండ్ ఫోర్త్ వన్ కాంపిటేటివ్ ఎడ్జ్ అన్నాను కదా. ఇక్కడ ఏంటంటే సపోజ్ మీ ఒకవేళ రిక్రూటర్ ఒకవేళ మీ రెజ్యూమ్లో ఈ సర్టిఫికేషన్ కనుక పెడితే రిక్రూటర్ ఏంటంటే సో ఇక్కడ అంటే జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకు మీకు కంప్లీట్ ఈ లోపు ఎన్రోల్ అయ్యి కంప్లీట్ చేయాలని వాళ్ళు ఒరాకిల్ వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు కదా. సో ఇలా మీరు ఈ కంప్లీషన్ ఈ కోర్స్ అండ్ ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయడం వల్ల మీరు డెడ్ లైన్ లోపు మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తారో రిక్రూటర్ ఏమనుకుంటాడంటే ఓకే వీళ్ళు ఇచ్చిన గోల్స్ అన్ని డెడ్ లైన్లో కంప్లీట్ చేస్తున్నారు, సో మా కంపెనీలో మేము రిక్రూట్ చేసుకుంటే సో ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇన్ టైంలో సో మేము డెడ్ లైన్లో వీళ్ళు కంప్లీట్ చేయగలరు అనే థాట్ వాళ్ళకి రేజ్ అవుతుంది అనమాట. సో హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అర్థమైందా? సో అదనమాట. సో ఈ 4 థింగ్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎవరు అడిగినా కానీ సర్టిఫికేషన్స్ అయితే ఇందుకు యూజ్ అవుతాయి అనమాట. సో నేను చెప్పిన 4 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. సో కమింగ్ టు ది సర్టిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలనే ప్రాసెస్ చూద్దాం. నేను సపోజ్ ఇక్కడ డేటా సైన్స్ అని ఉంది కదా, సో దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు మీరు స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సో చాలా మాడ్యూల్స్ అండ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ సో ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పైన ఎన్రోల్ టు దిస్ పాత్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీరు ఎన్రోల్ అవ్వండి. సో అకౌంట్ లేకపోతే మీకు ఒరాకిల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ మళ్ళీ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అండ్ అగైన్ ఏదైతే మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో అదే క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత సో ఈ విధంగా మీకు మాడ్యూల్స్ అనేది అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి డేటా సైన్స్ ప్రొఫెషనల్ అండ్ సెకండ్ మీరు ఏదైతే బేసిక్స్ నేర్చుకుంటారో ఆర్ ఇంట్రొడక్షన్ టు డేటా సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దాని మీద మీకు ల్యాబ్ ఉంటుంది, స్కిల్ చెక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మీరు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కాదు, ఇక్కడ మీకు బ్యాడ్జెస్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ ఓసిఐ డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మీరు మీ ఏదైతే పైన 3 మాడ్యూల్స్ కంప్లీట్ చేసి సో స్కిల్ చెక్లా అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఇప్పుడు మీరు ఈ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. వన్స్ మీరు పైన 4 కంప్లీట్ చేసిన తర్వాత మీ బ్యాడ్జెస్ వస్తాయి కదా, ఇక్కడ రిజిస్టర్ అవుతే మీకు ఎగ్జామ్ అనేది అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ విధంగా మీరు ఒకవేళ పాస్ అయితే మాత్రమే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకొని సో కంప్లీట్ చేయండి. సో ఇక్కడ ఒరాకిల్ ఉంది కదా, ఇక్కడ ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా, సో ఇది ఫస్ట్ మాడ్యూల్ కదా, దీని మీద కోర్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఈ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు ఈ ఇంటర్ఫేస్ రాగానే మీకు ఒక పాపప్ సింబల్ వస్తుంది అనమాట. ఇక్కడ లైక్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి, సో అది యాక్టివేట్ చేసుకోకపోతే అది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఈ విధంగా మీకు ఉంటుంది, వెల్కమ్ టు ఒరాకిల్ మైలర్న్. సో యాక్టివేట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ఇంటర్ఫేస్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సపోజ్ మీరు ఆ యాక్టివేట్ బటన్ క్లిక్ చేయలేదు అనుకోండి, సో మీకు ఈ కోర్స్ అనేది రాదు. సో మనీ అడుగుతుంది. సో 25,000 మీరు పే చేయలేరు కదా, సో అందుకే ఒరాకిల్ వాళ్ళు మీకు ఫ్రీగా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా వెల్కమ్ టు డేటా సైన్స్. సో ఇక్కడ వీడియోస్ సో మీరు ఇక్కడ నేర్పిస్తారనమాట వీడియోస్లో. అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ కాన్ఫిగరేషన్ అండ్ వర్క్ స్పేస్ డిజైన్ అండ్ సెటప్, మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ అండ్ నెక్స్ట్ రిలేటెడ్ ఓసిఐ సర్వీసెస్. సో వన్స్ ఈ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ స్కిల్ చెక్ ఉంది కదా, ఇక్కడ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీకు 80% ఆర్ అబవ్ వస్తుందో అప్పుడే మీకు బ్యాడ్జ్ అనేది వస్తుంది అండ్ మీరు నెక్స్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిపోగానే ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో అప్పుడు మీరు అగైన్ సో ఇక్కడ 0/7 ఉంది కదా, ఇక్కడ 1/7 అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఈ మాడ్యూల్లోకి వెళ్ళండి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఏ సర్టిఫికేషన్ చేద్దాం అనుకున్నా కూడా సో వన్స్ మీకు ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా బ్యాడ్జ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ పర్సన్ అనే వాళ్ళు అసోసియేట్ కంప్లీట్ చేశారు, ఫౌండేషన్ ఇన్ క్లౌడ్ అసోసియేట్ ఆర్ ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2025 సర్టిఫైడ్ ఫౌండేషన్ అసోసియేట్. సో ఈ పర్సన్ ఇది వాళ్ళకి ఇంట్రెస్టెడ్ డొమైన్లో వాళ్ళ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్
మీకు సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒరాకిల్ సర్టిఫైడ్ ఫౌండేషన్స్ అసోసియేట్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నైజేషన్. సో అండ్ సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా! సో ఈ విధంగా మీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది.